तो मेरे दोस्तों मैं एक चैलेंज पूरा कर रहा हूँ। काफी दिनों से लोग मुझे बोल रहे थे कि गू खा के दिखाओ, तो मैं गू भी खा रहा हूँ। పొద్దున్నే దరిద్రం చూసానండి. పొద్దున్నుంచి కళలో నిజమవుతాయంట. అంటే ఇన్స్టా స్క్రాప్ 3.0. హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఈ రోజు మీకోసం ఇన్స్టా స్క్రాప్ 3.0 తీసుకొచ్చా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎవరు అడగలా, నేనే తీసుకొచ్చా. ఎందుకు? ఆ దరిద్రాలంటే నేను చూడాలండి, మీరు కూడా చూడండి. గుండెని చేతిలో పట్టుకొని చూడండి. ఇగో యుఎస్ బాయ్, వచ్చేసినాము యుఎస్ కాలిఫోర్నియా. లెట్స్ గో బాయ్. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు అందరూ. ఈ స్క్రాప్ కలకి ఎవర్రా వీసా ఇచ్చింది? ఆయన కాలిఫోర్నియాలో ఏం చేస్తున్నారా మీరందరూ? అండర్ గ్రౌండ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? ఇక్కడ పబ్లిక్ చూసి మొత్తం బుర్రా పాడరా. నా టాటోలు గిటోలు చూడండి. నీ లవడలో టాటలు చూసి అక్కడ పబ్లిక్ ఎందుకు బుర్రపడవుతారు బా? అక్కడ ఒక్కొక్కరు కాయల మీద కూడా టాటలు ఎంచుకున్న హైదరాబాద్ మోడల్ యుఎస్ में भी छादे అంత అల్చల్ అనుకోరా. యుఎస్ అంటున్నాడు, కాలిఫోర్నియా అంటున్నాడు. అక్కడ చూస్తేనేమో ఎవరు లేరు. ఎట్లుంది లొకేషన్ మళ్ళా కామెంట్ చేయండి. రామోజీ ఫిల్మ్ సిటీ రా. వారిని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరుగుకుంటూ యుఎస్ కాలిఫోర్నియా సొల్లు మిగుతారా? బుర్రపాడు బాయ్ మీరు. వీళ్ళందరినీ రామోజీలో ఒకే చోటు చూస్తుంటే ఎర్రి పూలంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అందరినీ దోచే దొంగ నేనేలే, నా ముఠ దోచుకున్నా తెరసాని నీవేలే. అవునా? ఒక పంచి నీ మొక్క పట్టుకుని నీకు నువ్వే. పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పొలబాలు కొడంగల్ చీకర్ పాప కుంటి నాగరాజు. సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? బాయ్, నా కాళ్ళు టైర్లు, నా చేతులు హ్యాండిల్, నా తలకాయ హెడ్. నీ కాళ్ళు టైర్లు, చేతులు హ్యాండిల్, తలగా హెడ్ అయితే నీ కాయలు దిష్టింపు ఎలా? తెలుసు కదా, జాయింట్ కొట్టడానికి దెంగేస్తా అంటున్నా. దెంగే పోలీసులు దొరికే ఇంకో ముందు ఏ చూడతారు, ఏం కొడుతున్నా చూస్తారా, ఏంటని అడుగుతారు. జాయింట్ కొట్టడానికి దెంగేస్తా అంటున్నా. అక్కడ ఇలా అన్నా ఇంకో నేను దిష్టి నిమ్మకాయలు పట్టుకొని చెక్కి నీతోనే తినిపిస్తారు. రే దీపావళి రోజు నువ్వు నన్ను కొడతానేంటి కదరా, అదే దీపావళి రోజు నీ తలకాయ నరికి తెంగిన జైల్లో గొడ్డు కారమైన తిని బతుకుతానని నా జోలికి వస్తే నరికి తెంగుతారా లంచావడగా. ఎవడు నరికి జైలుకి పోయినా కూడా కట్టందుకో జానికి అన్న రేంజ్ లో జైల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. జైలా బొక్క రైలు కోసం మంది రెస్టారెంట్ కి వెళ్ళి ఆ సంఖ్యలు వేసుకుని ఎవరిని వేసేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు అంతే. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసి కొత్తలో దోస్తులు పైసలు కమాయించాలి జిందగీలా, మనకి పైసలు తప్ప ఇంకేం ఉండదురా. ఫస్ట్ పైసలు సంపాదించుర్రు. ఇగో అసలు ఇటు గులేంది అర్థం కదా. కెమెరా ముందుకు వచ్చి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే అమ్మాని అమ్మ ముగ్గులో ఫీల్ అవుతుంటాడు. ఆడమని ఆడిష్టం రా, మనకి ఎందుకు చెప్పు. అదే ఆడమని ఆడిష్టం ఎక్కడైనా పెట్టుకోమని ఇన్స్టాలో రీల్ చేసి మనకైతే చూపించడం అవడా. మరి అలా చేస్తాను కదా, రీచ్ వస్తే బ్యాటింగ్ ప్రమోషన్స్ వస్తే దాంతో మళ్ళీ ఆడు బతికేది, మళ్ళీ రీల్ చేసి మన దగ్గర సొలిదెంగేది, తర్వాత అవన్నీ మళ్ళీ ఏరుకుంటాడు. అది వేరే విషయం అనుకో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. అరే చెరువులోకి ఎలా చూపిస్తావురా? సో మనం అయితే పైసలు అయితే చెరువులు వేసేసినాం అవుతున్నాయి కదా. సో ఇప్పుడైతే పైసలు అయితే చెరువులు అయితే చేసినాం. ఎట్లా సంపాదించినాం అంటే తెలుసా? తెలీదు ఎలా. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసిన అవునా? నా బయలు కూడా లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వచ్చిన మొట్టకొడు ఏంటి అంతమాట. సో లేకపోతే ఈడీ ఎరుకు రీల్స్ ఫేక్ మనీ చెరువులో వేసి నాలా సంపాదించాలనుకుంటే బయలు లింక్ ఉంది మొట్టం అనుకోని జాయిన్ అయ్యే వాళ్ళు బెట్టింగ్ చేస్తే మొక్క కొడిపించి రియల్ మనీ నువ్వు సంపాదించుకొని రీల్స్ లో ఫేక్ మనీ జల్లుకుంటే ఫాలోవర్స్ ఎరుకుని చేద్దాం అనుకుంటున్నావు. నా లవట ఎన్ని పైసలు సంపాదించాలంటే నా టెలిగ్రామ్ లో లింక్ ఉంటది. నువ్వు కలుతానండు, నువ్వు కల్పిస్తానంట, నువ్వు ఇన్స్టాగ్రామ్ తీస్తున్నాడు, నువ్వు కనిపిస్తానంట. చెల్లడు ఎంత క్యూటీ చెప్పిద్దరా. ఏమో ఈరోజు స్కూల్కి పోలేదా? హోంవర్క్ చేయలేదని అందుకే యాటిట్యూడ్ రీల్స్ చేసుకుంటున్నా. అవునా? మీ స్కూల్ టీచర్ ఎవరైనా చూస్తే 100 times హోంవర్క్ ఇస్తాను. ఏమో ఇవాళ యాటిట్యూడ్ నింపి ఆప్షన్. అవును సార్, వాళ్ళ బామ్మగారికి హెల్త్ బాగాలేదు. సరే సరే అది పెట్టే అంటే దిగడు ఉండాలి. బాబు కాదు, పోరా బాబు పో. చక్కగా మాట్లాడడం రాదు కానీ ఇన్స్టాలో లబడాలి యాటిట్యూడ్ రీల్స్ చేస్తావా? జగరే కదమ్మా, రేపు 100 times హోంవర్క్ ఇచ్చి నీ జగన్ నేను తీస్తాగా.